సెకండ్ హాఫ్‌లో నీ వర్షనే ఎక్కువుంది కదా! ఎక్స్‌పెక్ట్ చేసావా నీది ఇంత టైమ్ ఉంటది మూవీలో నేను ఇంతసేపు ఉంటాను అని? నేను అంతసేపు ఊహించలేదు. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అనుకున్నా కానీ మరీ అంతసేపు సెకండ్ హాఫ్ నా మీద ఉంటదని అసలనుకోలేదు. ఓకే. అంటే ఫస్ట్ యాడ్ షూట్స్ చేసావు గదా! చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉందా? ఎలా వచ్చింది నీకు ఆఫర్ అసలు? ఇది నాకు నేను మొత్తం షూట్స్ కానీ, మూవీస్ కానీ మోడల్స్ వర్క్ త్రూ చేస్తాను. ఓకే. మోడల్స్ వర్డ్ ఏజెన్సీలో అమిత్ సార్ ఉన్నారు. ఓకే. అమిత్ సార్ ఒకరోజు నేను ఝాన్సీ వెబ్ సిరీస్ చేస్తే అది స్టేటస్ పెట్టారు. ఓకే. అప్పటికి వీళ్ళు 'సలార్' వాళ్ళు 'సురభి' అని క్యారెక్టర్ గురించి సెర్చ్‌లో ఉన్నారు. హ్మ్. అమిత్ సార్ ఇలా స్టేటస్ పెట్టాక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యాక మేము ఆఫీస్‌లోకెళ్ళి ఆడిషన్స్ ఇచ్చాము. హుహు. ఆడిషన్స్ ఇచ్చాక అయిపోయింది. ఆడిషన్ మొత్తం అయిపోయింది. వచ్చేస్తున్నాం. వస్తున్నప్పుడు ఆపారు. ఏడీ సార్, ప్రకాష్ సార్ ఆపారు. ఆపి ప్రశాంత్ నీల్ సార్ వస్తారు. కొంచెంసేపు వెయిట్ చేయండి అన్నారు. ప్రశాంత్ నీల్ సార్ వచ్చాక డైరెక్ట్ ప్రశాంత్ నీల్ సార్‌తోనే ఆడిషన్ అయింది. ఓకే. సో, 'శృతి హాసన్' ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేశారు గదా! వాళ్ళతో నీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? నా షెడ్యూల్ ప్రకారం అయితే ప్రభాస్ సార్ ఒక్కళ్ళతోనే ఉండేది. ఓకే. ఎన్ని డేస్ నీ షెడ్యూల్ ఈ మూవీకి? ఇది 7 షెడ్యూల్స్. 7 షెడ్యూల్స్. ఎక్కడ తీశారు? రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ ఫిల్మ్ సిటీ. ఓకే. ఇప్పుడు మూవీ 'సలార్' మూవీ పెద్ద ట్రెండ్ సృష్టిస్తుంది గదా! బయట నీకు ఫ్రెండ్స్ కానీ, బయట ఫ్యాన్స్ ఎవరైనా సెల్ఫీలు అడగడం అడుగుతున్నారా? అంటే ఫ్రెండ్స్ కూడా హ్యాపీ. ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు. మూవీ చేసావు కదా! ప్రభాస్ సార్ ఎలా ఉంటారు? ప్రశాంత్ నీల్ సార్ ఎలా ఉంటారు? చాలా బాగా చేసావు అని చాలా మంది కామెంట్స్ చేస్తారు. చాలా. అప్పుడు నిన్ను ఐడెంటిఫై చేయడం 'సలార్‌కి' ముందు, ఇప్పుడు ఐడెంటిఫై చేయడం చాలా డిఫరెన్స్ అయిపోయి ఉంటుంది. ఎలా అనిపిస్తుంది నీకు ఆ చాలా ఎక్స్‌పీరియన్స్? హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ముందు ఐడెంటిటీ ఉండేది గానీ, ఇంత పెద్ద ఐడెంటిటీ ఇప్పటికొచ్చి క్రియేట్ అవ్వలేదు. ఓకే. నాకు ఝాన్సీ నుంచి సలార్ వచ్చింది. ఝాన్సీ ఒక ఐడెంటిటీ ఇస్తే, సలార్ ఒక ఐడెంటిటీ అవును. ఇచ్చింది. ఎగ్జాక్ట్‌లీ. చాలా, చాలా హ్యాపీ. నేను ఇంత పెద్దది అసల ఊహించలేదు, అనుకోలేదు ఫస్ట్. ఒక 10 మినిట్స్ ఏదో అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ మొత్తం హైలైట్ అయింది. ఐయామ్ సో హ్యాపీ. ఇప్పుడు పార్ట్ 1 సలార్, పార్ట్ 2లో గూడా నీ క్యారెక్టర్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా? అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఓకే. ప్రశాంత్ నీల్ సార్‌కే తెలియాలి. ఉంటే హ్యాపీ. ఓకే. దీని తర్వాత ఇంకేమైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానీ, ఆఫర్స్ రావడం గానీ ఉన్నాయా? ఇప్పటికైతే ఏమీ రాలేదు. మంచి ఓకే. క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. ఓకే. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అయ్యావు. ఆడిషన్స్‌లో 'సలార్' మూవీకి నిన్ను ప్రశాంత్ నీల్‌గా సెలెక్ట్ చేశారంటానే అమ్మా, నాన్న ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. ప్రశాంత్ నీల్ సార్ వచ్చాక ఓకే అయిపోయింది. షూట్ పెట్టుకుందాం అన్నారు. ఓకే. మేము ఇంకా అంత పెద్దది ఊహించలేదు. ప్లస్ అంత పెద్దది వస్తదని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేము హ్యాపీ, ఇంట్లో హ్యాపీ, ఫ్యామిలీ సైడ్, ఫ్రెండ్స్ సైడ్ అందరూ హ్యాపీ. మామూలుగా ఆహ్, ఈ స్టడీస్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ అయితాయని పేరెంట్స్ కొంచెం బ్యాక్ స్టెప్ ఏస్తారు. మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారిక్కడ? మాది పేరెంట్స్ బ్యాక్ స్టెప్ అనేది ఎక్కడ ఉండదు. ఎందుకంటే మా పేరెంట్స్ సైడ్ సపోర్ట్ ఉంది. స్కూల్ అవును. సైడ్ సపోర్ట్ ఉంది. నేను ఎక్కడ ఏమి షూట్స్ చేసినా కూడా స్కూల్ సపోర్ట్ ఇస్తది. ఓకే. పేరెంట్స్ ఇప్పటి వరకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడి వరకొచ్చాను. అవునవును. సో, నాకు పేరెంట్స్ సపోర్ట్ ఫుల్‌గా ఉంది. ఓకే. అమ్మ, నాన్న ఎలాంటి ఇన్‌పుట్స్ ఇస్తారు నీకు? నాకు వీళ్ళ సపోర్ట్ అనేది ఎలా వస్తుంది అంటే, ఏ క్యారెక్టర్ అయినా, ఏది మంచి క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. ఓకే. ఏది మంచి క్యారెక్టర్ వచ్చినా నువ్వు చెయ్యి. నువ్వు ఓకే. ఎంత చేయాలనుకుంటే అంత సపోర్ట్ ఇస్తామని చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే డామినేట్ చేసింది అయితే లేదు. 'సలార్‌లో' నువ్వు నీ సీన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ప్రశాంత్ నీల్ సారే బెస్ట్ ఓకే. కాంప్లిమెంట్ ఇచ్చారు. "బాగా అయిందిమ్మా. షూట్ చాలా బాగా అయింది. సీన్స్ చాలా బావున్నాయి. థియేటర్‌లో స్క్రీన్ పైన చూస్తే ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే" అన్నారు. ఓకే. ఎలా అనిపిచ్చింది నీకు? అంటే అంత పెద్ద క్రౌడ్‌లో చేసావు గదా! ఏం భయం అనిపియలేదా నీకు? కొంచెం భయం అనిపిచ్చింది. తర్వాత ప్రశాంత్ నీల్ సారే కొంచెం చెప్పడం గాని, మోటివేట్ చేయడం గాని ప్రశాంత్ నీల్ సారే చేసేవారు. ఓకే. ప్రశాంత్ నీల్ సార్ ఎక్కడా కూడా డైరెక్టర్ అని లేదు. ఒక మంచి ఫ్రెండ్ లాగా ఎప్పుడు సపోర్ట్ ఇచ్చేవారు. ఓకే.